జై శ్రీరామ్. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని గుడి మెట్ల మీద రాయి అడిగిందట. నువ్వు నేను ఇద్దరము రాళ్ళమికైనా నీకు మొక్కుతున్నారెందుకు, నన్ను తొక్కుతున్నారెందుకు అని. నాకు ఈ రూపం రావడానికి అన్ని పక్కల నుంచి లెక్కలైన ఉల్లి దెబ్బలు తగిలినా ఓర్చుకొని నిలబడ్డాను కాబట్టి నన్ను అందరూ మొక్కుతున్నారు అని చెప్పిందట. ఇదే విధంగా చెస్లో ప్రపంచ ఛాంపియన్ అయిన దొమ్మలరాజు గుకేష్ మాటలు విన్నప్పుడు ఈ కథని మనం పోలిగ్గా తీసుకోవచ్చు. సూటు బూటు వేసుకుని నవ్వుతూ కనిపించిన ఈ అబ్బాయి ఆ స్థాయికి రావడానికి చేసిన సాధన ఉలిదెబ్బలు తిని రాయి విగ్రహం లాంటిదే అనుకోవచ్చు. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని చేరుకోవడానికి తగిన కృషి చేయడం మరో ఎత్తు. 2013లో ఆనంద్ కార్లసన్ల మధ్య మ్యాచ్ చూసేటట చిన్నారి గుకేష్. ఆ అద్దాల గదిలో కూర్చొని ఆడాలని, ప్రపంచ ఛాంపియన్ అవ్వాలని అనుకుని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. 11 ఏళ్ల పాటు కఠోర సాధన చేశాడు. 11 సంవత్సరాల పాటు కఠోర సాధనా ఫలితం ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రపంచ విజేత చెస్ ఛాంపియన్ దొమ్మలరాజు గుకేష్. విజయం అనేది ఒక రోజులో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. కఠోర సాధన చేయాలి. ఎవరికైనా సరే ఆ సాధన చేసిన వాళ్ళు విజేతలు అవుతారు. అతని పట్టుదల చూసి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వాటిని అధిగమిస్తూ అండగా నిలిచారు తల్లిదండ్రులు. దాని ఫలితమే 12 ఏళ్ల 7 నెలల 15 రోజుల పిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయిన ఆటగాడు దొమ్మలరాజు గుకేష్. ఆ వయసులో చేసే పిల్లలు రీల్స్ చేసుకోవడం, సినిమాలు చూడటం, ఫ్రెండ్స్ తోటి గడిపేవారు. కానీ ఈ అబ్బాయి తన ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన యొక్క లక్ష్యాన్ని చేరుకునేటానికి కఠోర శ్రమ సాధించాడు. దాని ఫలితమే ఇప్పుడు మన ముందు నిలబడుతున్న విజేతగా, ప్రపంచ విజేతగా నిలబడిన దొమ్మలరాజు గుకేష్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేటి యువకులు, యువత. 12 ఏళ్ల 7 నెలల 15 రోజుల పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఆ ఉత్సాహంతో మరింతగా కష్టపడ్డాడు. చివరికి ప్రపంచ విజేతగా విజయ పతాకాన్ని ఎగరవేసి అందులో ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు గుకేష్. ఒక విజయం మరొక విజయానికి, కెరీర్లో మరింత పైకి ఎదగడానికి పునాది కావాలి, అదే చివరిది కాకూడదు అనేది ఉదాహరణగా గుకేష్ ప్రయత్నాన్ని చెప్పుకోవచ్చు. అంటే గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహంలో ఉలిదెబ్బలకు ఓర్చుకొని కఠోర సాధన చేసి తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి తన సమయాన్ని 11 సంవత్సరాల పాటు కఠోర సాధన ఫలితమే మనకు కనిపిస్తున్న ఈ దొమ్మలరాజు గుకేష్. సాధించాలనుకున్న నమ్మకం, శ్రమించగల ఓర్పు ఉన్న వారిని ఏ అవాంతరాలు ఏమీ చేయలేవు అనడానికి గుకేష్ పడిన శ్రమ ఫలితంగా వచ్చిన విజయము. మనం తన శ్రమని, విజయాన్ని గుర్తిస్తూ ఇన్స్పిరేషన్